హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీస్కి లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు పార్టీ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ డిఫరెంట్ అండ్ టేస్టీ స్టార్టర్ రెసిపీ మీ పార్టీలో ఖచ్చితంగా ఉండాల్సిందే. వెజ్ లాలీపాప్స్ లేదా వెజ్ నగ్గెట్స్ అంటారు. పేరు మీ ఇష్టం, ప్రాసెస్ మాత్రం నేను చెప్పినట్లు ఫాలో అయిపోండి. అవుటర్ లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఎక్కడ ఆయిలే పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వెజ్ నగ్గెట్స్ మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఆలు అండ్ క్యారెట్తో చూపిస్తున్నాను. ముందుగా 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా ఉడికించుకొని మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. మ్యాష్ చేసుకున్న పొటాటోస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. సన్నగా తురుముకున్న 1 మీడియం సైజ్ క్యారెట్, సన్నగా తరిగిన కొత్తిమీర, స్పైసెస్గా రుచికి సరిపడ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఉంటే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ గరం మసాలా లింక్ని ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చెక్ చేయండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ వరకు పొడి బియ్యం పిండి, బ్రెడ్ గ్రమ్స్ 3 టేబుల్ స్పూన్లు. ఇంట్లోనే ఈజీగా బ్రెడ్ గ్రమ్స్ ఎలా స్టోర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను. ఇదే వీడియోలో ఎండ్ స్క్రీన్లో ఇస్తున్నాను, ఎవరైనా చూడకపోతే చూడండి. బాగా మిక్స్ చేసుకోండి, ఎక్కడ వాటరే యాడ్ చేయకండి. క్యారెట్, బంగాళదుంపలో ఉండే వాటరే సరిపోతుంది. సాఫ్ట్ చపాతీ ముద్దలాగా వస్తుంది. బంగాళదుంప వేసాం కాబట్టి బైండింగ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ పిండి ముద్దను టైం ఉంటే 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మీకు నచ్చిన షేప్ అండ్ సైజ్ లో రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోండి. నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ లో కొన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నాను, కొన్ని అయితే సిలిండర్ షేప్ లో చేసుకున్నాను. మీ దగ్గర అన్ని వెజిటేబుల్స్ ఉన్నట్లయితే నేను బంగాళదుంప, క్యారెట్ వేసినప్పుడే సన్నగా తరిగిన క్యాప్సికము, క్యాబేజ్, ఫ్రోజన్ పచ్చి బఠానీ, స్వీట్ కార్న్, మీల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి చిన్నగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. మీరు వేసిన వెజిటేబుల్స్ క్వాంటిటీని బట్టి రైస్ ఫ్లోర్ అండ్ బ్రెడ్ గ్రమ్స్ క్వాంటిటీని పెంచుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చాయో, చేతికి ఎక్కడ అంటుకోకుండా బైండింగ్ కరెక్ట్గా సరిపోయింది. నగ్గెట్స్ కోటింగ్ కోసం ఒక బౌల్లోకి 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 టీ స్పూన్ మైదా వేసుకొని, ఫ్లేవర్ కోసం చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఎక్కడ ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకొని, వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ మరీ చిక్కగా లేకుండా మరీ పల్చగా లేకుండా స్పూన్ కి కోట్ అవ్వాలి. అంటే ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. నగ్గెట్స్ అవుటర్ లేయర్ క్రిస్పీగా రావడం కోసం హోమ్ మేడ్ బ్రెడ్ గ్రమ్స్ ని యూజ్ చేస్తున్నాను. 5 to 6 టేబుల్ స్పూన్ బ్రెడ్ గ్రమ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఆరిగానో వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఆరిగానో ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, వేస్తే టేస్ట్ బాగుంటుంది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు అండ్ క్యారెట్ బాల్స్ ని ఒక బాల్ ని తీసుకొని ముందు కార్న్ఫ్లోర్ అండ్ మైదా కోటింగ్ లో వేసుకొని బ్రెడ్ గ్రమ్స్ తో కోట్ చేసేయడమే. ఇదే విధంగా మీరు చేసుకున్న బాల్స్ అండ్ సిలిండర్ షేప్ అన్నిటినీ కూడా ముందు మైదా అండ్ కార్న్ఫ్లోర్ మిక్స్ లో వేసుకొని నెక్స్ట్ బ్రెడ్ గ్రమ్స్ తో కోట్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మన ఛానల్లో వచ్చే రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్లో వచ్చే రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అన్ని నగ్గెట్స్ నేను ఫస్ట్ మైదా అండ్ కార్న్ఫ్లోర్ లో కోట్ చేసుకొని బ్రెడ్ గ్రమ్స్ తో కూడా కోట్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ సింగిల్ కోటింగే చేశాను కదా, మీకు కావాలంటే డబుల్ కోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ బ్రెడ్ గ్రమ్స్ కోట్ చేసిన బాల్ ని తీసుకొని మళ్ళీ కార్న్ఫ్లోర్ అండ్ మైదా మిక్స్ తో బ్రెడ్ గ్రమ్స్ తో బాగా కోట్ చేసుకుంటే డబుల్ కోటింగ్ అయిపోతుంది. మీడియం గా హీట్ అయిన ఆయిల్ లోనే స్లోగా నగ్గెట్స్ ని ఆయిల్ లో డ్రాప్ చేసుకొని వెంటనే కలపకుండా ఒక 2-3 మినిట్స్ ఆగాక మధ్య మధ్యలో కలుపుతూ నగ్గెట్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. నగ్గెట్స్ బాగా ఫ్రై చేస్తేనే అవుటర్ లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి. నగ్గెట్స్ ఆయిల్ లో ఫ్రై అవ్వక ముందే తీసేస్తే నగ్గెట్స్ అన్ని మెత్తగా ఉంటాయి, అలాగే ఆయిల్ మొత్తం పీల్చేసి ఉంటుంది. ఫ్రై చేసుకున్న నగ్గెట్స్ ని ఒక టిష్యూ పేపర్ లోకి తీసేసుకోండి. మిగిలిన నగ్గెట్స్ ని కూడా మీడియం ఫ్లేమ్ లోనే 6 to 7 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. మీకు నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కమెంట్ చేయండి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మనం చేసిన వెజ్ నగ్గెట్స్ ఎంత బాగా వచ్చాయో. అచ్చం ఏదో కీమా బాల్స్ లాగా ఉన్నాయి కదా, మనం సింపుల్ గా ఆలు అండ్ క్యారెట్ తోనే చేసేసాము. ఈ వెజ్ నగ్గెట్స్ ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసి టమాటో కెచప్ అండ్ ఆనియన్స్ తో సర్వ్ చేయండి. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. అవుటర్ లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బాల్స్ కి టూత్ పిక్స్ పెట్టి మీరు వెజ్ లాలీపాప్స్ లాగైనా సర్వ్ చేయొచ్చు. ఎవరికైనా చూడంగానే తినాలనిపిస్తుంది. మరి సింపుల్ అండ్ డిఫరెంట్ స్టార్టర్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని బిగినర్స్ రెసిపీస్, షార్ట్ వీడియోస్, హెల్దీ, డెలిషియస్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.